ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మల్టీమీడియాకి వచ్చి చాలా క్రేజ్ ఉంది అండ్ డిమాండ్ ఉంది. సో ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్లో ఈ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ చాలా అకామిడేట్ చేస్తున్నాయి ఈ మల్టీమీడియా సెక్టర్కి. సో దే ఆర్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ. ఇప్పుడు మనం మల్టీమీడియా సెక్టర్కి వచ్చేసరికి ఆడియోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, గ్రాఫిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మల్టీమీడియా సెక్టర్సే. సో మనం ఒక మూవీ తీసామంటే దానికి ఖచ్చితంగా గ్రాఫిక్స్ ఏమైనా ఉంటే ఈ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్తో మనం చేయించుకోవచ్చు. అలాగే ఏదైనా ఆడియో మనం ఎడిట్ చేయాలన్నా మనం ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్లోనే చేస్తున్నాం. అట్లాగే ఏదైనా వీడియో ఎడిటింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే ఆ వీడియోని ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్లోనే ఎడిట్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండి సో ఫార్. అండ్ కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ జనరేషన్, ఈ ఫిఫ్త్ జనరేషన్లో కంప్యూటర్లో టైప్స్ ఏమేమి ఉన్నాయంటే డెస్క్టాప్ కంప్యూటర్స్, ల్యాప్టాప్ కంప్యూటర్స్, నోట్ బుక్స్ అండ్ క్రోమ్ బుక్స్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా మన ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్సే. ఇవన్నీ కూడా మ్యాక్ బుక్ కూడా వినే ఉంటారు, మ్యాక్ బుక్ కూడా ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటరే. కమింగ్ టు ద ఏఐ, ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా ఈ ఫిఫ్త్ జనరేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందని చెప్పుకున్నాం కదా. అందులో రోబోటిక్స్, న్యూరల్ నెట్వర్క్స్, గేమ్ ప్లేయింగ్, డెవలప్మెంట్ ఆఫ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ టు మేక్ డెసిషన్ ఇన్ రియల్ టైమ్ సిచ్యువేషన్స్, అలాగే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఇలాంటివన్నీ ఉంటాయండి. సో రోబోటిక్స్ అంటే మీకు తెలుసు కదా, ఏదైనా ఒక పనిని మనం చేయించాలంటే హ్యూమన్ బీయింగ్గా ఆ రోబోటిక్ అనేది మనకి ఇట్ విల్ డూ ఇట్ ఫర్ అస్. న్యూరల్ నెట్వర్క్ వచ్చేసరికి మన హ్యూమన్ బీయింగ్ ఎలాగైతే మనం ఆలోచిస్తామో ఆ న్యూరల్ నెట్వర్క్స్ అనేది మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆ న్యూరల్ నెట్వర్క్స్ ఇంటర్నెట్గా కనెక్ట్ అయ్యి ఆ డేటాని షేర్ చేసుకుని మన హ్యూమన్ బీయింగ్ ఎలా ఆలోచిస్తాడో అలాగే మెషిన్ కూడా ఆలోచిస్తుంది యూజింగ్ దీస్ న్యూరల్ నెట్వర్క్స్. గేమ్ ప్లేయింగ్ మీకు తెలుసు కదా, నవేడేస్ పబ్జీ అని, ఫ్రీ ఫైర్ అని చాలా గేమ్స్ వచ్చాయి. అందరూ ఈ గేమ్స్ అనేది యూజ్ చేస్తున్నారు. సో యూజింగ్ దిస్ ఏఐ. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ ఎక్స్పర్ట్ సిస్టమ్, మేకింగ్ డెసిషన్ ఇన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. ఏవైనా ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వస్తే మన డెవలప్మెంట్లో అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఒక డిపార్ట్మెంట్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అదే ఒక సజెషన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మన అది ఇచ్చిన సజెషన్స్లో మనం ఏదో ఒక బెస్ట్ పిక్ అనేది మనం చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఏఐ ఇన్ ఫిఫ్త్ జనరేషన్. అప్లికేషన్ ఏరియాస్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఎక్కడెక్కడ మనం ఈ కంప్యూటర్ని యూజ్ చేస్తాం తెలుసుకుందాం. ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మనం యూజ్ చేయొచ్చు. స్కూల్లోని, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో ఏదైనా కాన్సెప్ట్ చెప్పాలన్నా, ఏదైనా సరే ప్రజెంటేషన్స్ ఇవ్వాలన్నా ఈ కంప్యూటర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే కమ్యూనికేషన్స్, ఇప్పుడు మీరు బీపీఓ సెంటర్స్ గురించి వినే ఉంటారు. బీపీఓలో కస్టమర్ కేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. కస్టమర్ కేర్ డిపార్ట్మెంట్ అనేది కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేస్తూ ఉంటారు యూజింగ్ దిస్ కంప్యూటర్, రైట్? సో అలాగే ఈమెయిల్స్ అనేవి మీకు తెలుసు కదా, ఒక పర్సన్ నుంచి పర్సన్ కమ్యూనికేట్ చేయడానికి ఈమెయిల్ అనేది ఉపయోగిస్తాం. అలాగే వాట్సాప్ కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఈ వాట్సాప్ ద్వారా వీడియోస్, ఆడియోస్, టెక్స్ట్ మెసేజెస్ ఇవన్నీ పంపించుకుంటాం. అలాగే ఫోన్ అనేది వాయిస్ ద్వారా, త్రూ వాయిస్ వీఆర్ కమ్యూనికేటింగ్. సో దిస్ ఈస్ ఏ కమ్యూనికేషన్ డివైస్. ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీలో కూడా వీళ్ళు కంప్యూటర్ వాడతారు. ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీకి వచ్చేసరికి ఇప్పుడు రైల్వే తీసుకుందాం. రైల్వేస్లో వాళ్ళు టికెట్ మెకానిజం ఉంటుంది, టికెటింగ్ మేనేజ్మెంట్. సో ఆ టికెట్స్ అనేది కస్టమర్కి ఇవ్వాలంటే ఆ కంప్యూటర్ ద్వారా ఇస్తారు. అలాగే రిజర్వేషన్స్ చేయాలన్నా రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది. ఆ రిజర్వేషన్లో కూడా కంప్యూటర్సే ఉంటాయి. అక్కడ కూడా రిజర్వేషన్ అనేది కంప్యూటర్ ద్వారా చేస్తారు. అలాగే వాళ్ళ గూడ్స్ ఆర్గనైజ్ చేయాలన్నా కంప్యూటర్లో గూడ్స్, అదే రైల్వే స్టేషన్లో గూడ్స్ ఉంటాయి. సో వాటిని ప్రాపర్గా ఆర్గనైజ్ చేయాలి. వాటికి కూడా కంప్యూటర్స్ అక్కడ వాడతారు. సో డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి రైల్వేస్లో. అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా వాడతారు. లైక్ ట్రాఫిక్ కంట్రోల్. ఇప్పుడు మీరు ఎక్కడైనా సిటీస్లోని, టౌన్స్లో చూస్తే ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలంటే అక్కడ కూడా కంప్యూటర్ ఉండాలి. నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్లో కూడా మనం చూడొచ్చు కంప్యూటర్స్. అక్కడ కూడా చాలా వరకు కంప్యూటర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. టికెటింగ్ సిస్టమ్ దగ్గర అయినా సరే, వాళ్ళు బోర్డింగ్ పాస్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్లో, అలాగే ఏదైనా సరే సెక్యూరిటీ దగ్గర, బ్యాగేజ్ చెకింగ్ దగ్గర. సో వీటన్నిటి దగ్గర కూడా కంప్యూటర్స్ అనేది వెరీ యూజ్ఫుల్ అక్కడ. తర్వాత డొమెస్టిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్స్లో కూడా యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎంటర్టైన్మెంట్ సిస్టమ్స్ అంటే లైక్ కంప్యూటర్లో మనం ఒక మ్యూజిక్ ప్లేయర్ మ్యూజిక్ కోసం, అలాగే గేమ్స్ కోసం, ఏదైనా మూవీస్ వాచ్ చేయాలన్నా కంప్యూటర్ అవసరం అవుతుంది. అలాగే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మనం స్టోరేజ్ చేయాలనుకుంటే
లైక్ మన దగ్గర ఏదైనా ఫంక్షన్ వీడియోస్ ఉన్నా లేకపోతే ఇంకో ఫొటోస్ ఉన్నా ఇవన్నిటిని కూడా మనం కంప్యూటర్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. డిఫరెంట్ అప్లికేషన్స్ మనం కంప్యూటర్ అనేది యూస్ చేసుకోవచ్చు. డొమెస్టిక్ వచ్చేసరికి మనం హౌస్ హోల్డ్ ఐటమ్స్, మైక్రోవేవ్ కానీ, టెలివిజన్స్ కానీ, లేకపోతే వాషింగ్ మిషన్, సో ఇలాంటివన్నీ కూడా మనం వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ద కంప్యూటర్. వీఆర్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ఇట్. మల్టీమీడియా అప్లికేషన్స్. సో మల్టీమీడియా అప్లికేషన్స్ అంటే కనుక ఇప్పుడు క్యామ్ కోడర్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు డిజిటల్ కెమెరాస్ వచ్చేసాయి. సో ఈ డిజిటల్ కెమెరాస్లో వాళ్ళు మొత్తం వీడియో తీసి వాటిని మన కంప్యూటర్లోకి ఇన్పుట్ ఇచ్చి దాని ద్వారా దాన్ని కలర్ గ్రేడింగ్, సౌండ్ ఎన్హాన్స్మెంట్, ఇవన్నీ ఎడిటింగ్ అంతా చేసి దాన్ని ద బెస్ట్ అవుట్పుట్ అనేది ఈ కంప్యూటర్ అనేది చేస్తుంది. సో వీటికి కూడా మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్. డిఫెన్స్ సైడ్ కూడా చాలా యూజ్ ఉందండి కంప్యూటర్స్ వల్ల. సో మిసైల్ కంట్రోల్ చేయాలన్నా, అలాగే మిలిటరీలో కమ్యూనికేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ కమ్యూనికేషన్ కూడా వీళ్ళు కంప్యూటర్ అనేది వాడతారు. అలాగే మిలిటరీ ఆపరేషన్స్ అండ్ ప్లానింగ్ ఆపరేషన్స్ ఎలా చేయాలి అనేది వీటన్నిటికి కూడా కంప్యూటర్ ఇస్ మోస్ట్ యూజ్ఫుల్ అండి. నెక్స్ట్ ఏంటంటే స్మార్ట్ వెపన్స్. వాళ్ళ దగ్గర స్మార్ట్ వెపన్స్ ఉంటాయి. మిలిటరీ దగ్గర వెపన్స్ అనేది యూజ్ చేసేటప్పుడు ఈ కంప్యూటర్ అనేది వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ ఇది. కమింగ్ టు ద లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఏజెన్సీస్ లైక్ పోలీస్ స్టేషన్. సో పోలీస్ దగ్గర సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి. సో సైబర్ సెక్యూరిటీ కూడా కంప్యూటర్ అక్కడ మేక్ యూటిలైజ్ దెమ్. కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ హెల్డ్ ఇన్ కంప్యూటర్ సచ్ as వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలన్నా, ఫోటోగ్రాఫ్స్ ఎక్కడైనా ఒక క్రైమ్ సీన్ జరిగితే అక్కడ ఆ ఫింగర్ ప్రింట్స్ తీస్తారు, అలాగే ఫోటోగ్రాఫ్స్ తీస్తారు, అలాగే వీడియో తీస్తారు. ఇవన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం వాళ్ళు కలెక్ట్ చేసి కంప్యూటర్లో పెడతారు. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్లో కూడా మనకి కంప్యూటర్స్ అనేవి ఎక్కువ వాడుతూ ఉంటారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ బడ్జెట్స్. కొన్ని కేటగిరీస్ ఉంటాయి గవర్నమెంట్లో బడ్జెట్స్ కోసం. సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, మేల్ అండ్ ఫీమేల్ రేషియో క్యాలిక్యులేషన్స్. నెక్స్ట్ కంప్యూటరైజేషన్ ఆఫ్ ఓటర్ లిస్ట్స్, అలాగే కంప్యూటరైజేషన్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్. ఇప్పుడు అంతా కంప్యూటరైజేషన్ అయిపోయింది. వాటర్ లిస్ట్ కావాలంటే మనం జస్ట్ ఇంటర్నెట్లోకి వెళ్ళి వాటర్ లిస్ట్ వీ కెన్ గెట్ ఇట్. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ మనకు కావాలంటే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసి మనం డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనం గెట్ చేయొచ్చు. అలాగే ఆన్లైన్ సిటిజన్ సర్వీసెస్ కూడా ఇప్పుడు వచ్చేసాయి. ఆధార్ కార్డ్ అని, నెక్స్ట్ ఆధార్ కార్డ్ త్రూ మనం ఏదైనా సర్వీసెస్ అనేది మనం పొందొచ్చు. లైక్ ఏదైనా ఒక రిజర్వేషన్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే మనం ఈ సర్వీసెస్, మనం గవర్నమెంట్ సర్వీసెస్ కూడా మనం వీ కెన్ గెట్ ఇట్ యూజింగ్ దిస్ ఆన్లైన్ సర్వీసెస్.